Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కుండపోత వర్షాలు. ఇక ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు శుక్ర, శనివారాల్లో సెలవులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనతో రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు శుక్రవారం వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతులిచ్చాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు హాజరై రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. భారీ వర్ష సూచన ఉన్న ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. నీరు నిలిచే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిని నిరంతరం గమనించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వైద్య శాఖ సన్నద్ధతపై మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యాధులు, పాము, తేలుకాటి వంటి సంఘటనలు నమోదయ్యే అవకాశం ఉండడంతో సబ్ సెంటర్ నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానాల వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక సహాయ బృందాలను కూడా సిద్ధం చేసింది. హైదరాబాద్, వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను, 157 స్టాటిక్ టీంలను రంగంలోకి దింపింది. రాజధానిలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో వీరు సేవలు అందించనున్నారు. మరోవైపు జలవనరుల రక్షణపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెరువులు, రిజర్వాయర్లకు భారీగా వరద రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతుంది. నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రభుత్వం గురువారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రదేశాల్లో, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో కానీ బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది.